గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. పురుషుల్లో కౌంట్ 5 మిలియన్ ఉన్నా, 3 మిలియన్ ఉన్నా, 1 మిలియన్ ఉన్నా సరే ఐవీఎఫ్ సెంటర్లలో ఈ కౌంట్ సరిపోతుంది. దీంతో ఐవీఎఫ్ చేసేయచ్చు. అసలు పురుషుల కౌంట్ ఎందుకు తగ్గిందనే కారణాలు వెతకకుండా, దానికి ట్రీట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. అది చాలా తప్పుడు డెసిషన్. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ కూడా తక్కువగా ఉంటుంది. అందులో డిఫెక్టివ్ స్పెర్మ్స్ ఉంటాయి, కదలలేని స్పెర్మ్స్ ఉంటాయి. క్వాలిటేటివ్గా వాటిలోని జన్యు పదార్థంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ తెలుసుకోకుండా, వాటిని ట్రీట్ చేయకుండా ఎవరైనా సరే ఐవీఎఫ్కి వెళ్దామంటే ఒకసారి ఆగి ఆలోచించి మరొక పెయిన్ తీసుకోవాలి. ఎందుకంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గితే వారిలో వెరికోసిల్ అనే కండిషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసినట్లయితే స్పెర్మ్ కౌంట్ 1 మిలియన్ నుంచి 100 మిలియన్ కూడా అవకాశం ఉంటుంది. దాని క్వాలిటీ పెరిగి, మొటిలిటీ పెరిగి, మార్ఫాలజీ పెరిగి ఇంట్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కొద్దిపాటి మధ్యలో ఎక్కడ 10 మిలియన్ 12 మిలియన్ అట్లా ఉంటే ఐవీఎఫ్ చేసుకోవచ్చు తప్పితే ఐవీఎఫ్ ఈజ్ నాట్ ద పెనేషియా. అన్నిటికీ ఐవీఎఫ్ ఆన్సర్ కాదు. ఐవీఎఫ్కి వెళ్ళే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మీ డాక్టర్ కమ్మేల శ్రీధర్, రోబోటిక్ సర్జన్, మైక్రోసర్జికల్ ఎండ్రాలజిస్ట్.